నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో భారత హేతువాది సంఘం అధ్యక్షుడు నార్ని వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ పుట్టపర్తి సాయిబాబా శత జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పండుగగా నవంబర్ 23వ తేదీ నిర్వహించనున్నట్లు ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధమని, అనేక ఆరోపణలు కలిగిన పుట్టపర్తి సాయిబాబా జయంతిని ప్రభుత్వ పండుగగా జరపడం తగదని ప్రభుత్వం విడుదల చేసిన జీవోను చించివేశారు. కావున ప్రభుత్వం పునరాలోచించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, రఘు, కాదర్ భాష తదితరులు పాల్గొన్నారు. మనం రాజ్యాంగంలో లౌకికవాదం అనే మాటను రాసుకున్నాము. సెక్యులరిజం అంటే మతరహితం. పాలనలో ఎక్కడా మతపరమైన అంశాలు చొప్పించకూడదు, ఆచార వ్యవహారాలు చొప్పించకూడదు, దేవుడు, దెయ్యము, మతము ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ఉండాలి తప్పితే ప్రభుత్వ పరంగా వీటిని ఉపయోగించకూడదు. ఒక్క 5 పైసలు కూడా వీటి కోసం ఖర్చు చేయకూడదు అనేది లౌకికవాదం, సెక్యులరిజం యొక్క లక్ష్యం. అయితే ఈరోజు మన పాలకులు మతాన్ని భుజాన వేసుకొని వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మోడీ గారు అయితే బాబాల ఆశ్రమాల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. జగ్గి వాసుదేవ బాబా ఆశ్రమాన్ని ప్రారంభించాడు. అట్లాగే పండిట్ రవిశంకర్ యమునా నదిని సర్వనాశనం చేసేందుకు ఆయన రిబ్బన్ కటింగ్ చేశాడు ఒక 6-7 సంవత్సరాల క్రితం. అట్లాగే పార్లమెంటు నూతన భవనం ప్రారంభం రోజు ఒక 100 మంది బేతాళ మంత్రులను తీసుకొచ్చి వాళ్ళకి సాష్టాంగ పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసాం. ఈ దేశం యొక్క లౌకిక విధానాన్ని మంట కలిసిపోతుంది ఈరోజు. అయితే అంతకు తోడుగా ఈరోజు సమస్య ఏమిటంటే, మన రాష్ట్రంలో సమస్య పుట్టపర్తి సాయిబాబా యొక్క జన్మదినోత్సవాన్ని, శత జయంతిని ప్రభుత్వ పండుగగా జరపాలని మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎవరి సాయిబాబా చిన్న చిన్న మ్యాజిక్లు నేర్చుకుని అవి మహత్యాలుగా ప్రచారం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా వేల కోట్లు సంపాదించినటువంటి ఒక మోసకారి. చిన్న చిన్న మ్యాజిక్లు నేర్చుకుని ఇవి నా మహత్యాలని చెప్పుకున్న వ్యక్తిని డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీ యాక్ట్ 1954 అని ఒక చట్టం ఉంది. ఆ చట్టం కింద ఇలాంటి మోసకారులను అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ప్రభుత్వాలు ఆ పని చేయట్లా. ప్రజలు చైతన్యం లేదు. అంతేకాదు మిత్రులారా, సాయిబాబా తాను దేవుణ్ణి, దైవదూతనాన్ని ప్రచారం చేసుకొని వేల కోట్ల మందిని శిష్యులుగా చేసుకొని వేల కోట్లు సంపాదించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి నిజంగా ఆయనకి మహత్యాలు, మహిమలు ఉండుంటే హాంపట్లు అంటే రోగాలు తగ్గిపోవాలి కదా. ఆయనకి బాత్రూంలో పడి తొంటి తిరిగితే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి పోయి బాగు చేయించుకున్నాడు. జర్మనీ నుంచి మనకు 92-93లో నిధులు వస్తే అప్పుడు పివి నరసింహరావు ప్రధానమంత్రి, ఎవరు దొరికింది వాడు కాజేసి ఒక 200-300 కోట్లు అనంతపూర్ నీటి పథకాల కోసం ఇస్తే అది సాయిబాబా ట్రస్ట్ కేటాయిస్తే సాయిబాబా చేశాడు. సాయిబాబా ఆ ట్రస్ట్ చేసింది నీటి పథకాన్ని అనంతపురం జిల్లాలో. దాన్ని ఈయన చేశాడని చాలామంది ఈరోజు ప్రచారం చేస్తున్నాడు. ఎట్లాంటి వాడైతే, ఎట్లాంటి మోసకాలు అయితేమి అనంతపురం జిల్లా నీళ్ళు ఇచ్చాడు కదా అని ఒక తప్పుడు ఇప్పుడు చీరాల్లో టైగర్ నాగేశ్వరరావు ఉన్నాడు. పాపం మీకు తెలిసే ఉంటుంది. ఆ మధ్య కాల్ చేశారు, ఎన్కౌంటర్ చేశారు. దొంగతనాలకు ప్రసిద్ధి ఆయన దొంగతనం చేస్తే మాత్రమేమి ఆ ఊరు చుట్టుపక్కల కూడా అందరికీ ఆయన ఆ దొంగతనం చేసిన డబ్బులన్నీ పంచుతూ ఉండేవాడు. మరి వదిలేస్తే సరిపోయేది కదా టైగర్ నాగేశ్వరరావు ఎందుకు చెప్పారు? అట్లాగే సాయిబాబా కూడా ఏరియా ఎంత మోసగాడు అయితే. అంతేకాదు మిత్రులారా, ఆయన ఒక హోమోసెక్స్ అంటే నేరం కాదు, అది అదొక నేరం కాదు హోమోసెక్స్. కానీ కొన్ని 100 మంది యువకుల్ని హోమోసెక్స్ ఉపయోగించుకున్నాడు. అంత అనైతికమైన పని అది. మన హోమోసెక్స్ అంటే మనకి చాలా ఇబ్బంది పడతాం. ఆ మాట అనాలి. ఏ రకంగా చేశాడో మనకి ఉంది. డాక్టర్ రాజపాలెం రఘు, రాష్ట్ర కోశాధికారి, ఏపీ హేతువాద సంఘం. మిత్రులారా, మొట్టమొదటగా ఈ భారతదేశం రాజ్యాంగం సెక్యులర్ స్టేట్ అంటే మతరహితమైనది. మతానికి, కులాలకి, మంత్రాలకి, మహిమలకు లేనటువంటి రాజ్యాంగం మనది. ఆ రాజ్యాంగం ప్రకారం మేము పాలిస్తాము అని ప్రమాణ స్వీకారం
మూఢ విశ్వాసాలని పెంచే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంటా ఉంది. అది మనం ప్రజలు గుర్తించాలి. వాళ్ళు ఎందుకు అడ్డు చేస్తారంటే ప్రజలు అమాయకంగా అజ్ఞానంలో ఉన్నంతకాలం రాజకీయ నాయకులు వాళ్ళ ఆటలు కొనసాగుతాయి. అందుకని అలా చేస్తారు. కాబట్టి ప్రజలారా మీరందరూ మేల్కోవాలని మా యువత సంఘం కోరుతాము. మన భారత రాజ్యాంగంలో 51 AH ఆర్టికల్లో ఏముంది? శాస్త్రీయబద్ధంగా మూఢనమ్మకాలు లేని విధంగా, అశాస్త్రీయ పద్ధతులు లేని విధంగా నేను ఈ భారతదేశానికి సేవలు చేస్తాను, నా విధిని నిర్వహిస్తాను అని చెప్పడమే కాకుండా ఇదంతా ప్రతి భారతీయుడి విధి అని మనకు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 51 AH కూలంకషంగా చెప్తా ఉంది. అవి చేయట్లే. సరే, సాయిబాబా మీద భక్తి ఉంటే మా అధ్యక్షులు గారు చెప్పినట్టు ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి పూలమాలలు వేయండి, ఉత్సవాలు చేసుకోండి, బోర్లా పడి నమస్కారాలు చేసుకోండి. అది మీ వ్యక్తిగతమే. అది ప్రజలకు, మన భారతదేశానికి, మన రాజ్యాంగానికి సంబంధం లేనిది. కానీ భారత రాజ్యాంగంలో సెక్యులర్ స్టేట్ అన్నప్పుడు ఇలాంటి చేయకూడదని స్పష్టంగా చెప్పింది. తర్వాత సరే, సాయిబాబా శత జయంతి జరపొద్దు అని మేము ఆ జీవోని ఎందుకు సీల్ చేసామంటే సాయిబాబా మీద అనేకమైన ఆరోపణలు ఉంటాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, అనేకమైనవి. ఒక ఆంగ్లేయ భక్తుడు ఆయన మీద రాశాడు. అది చదివితే ఎవరు ఆయన్ని సాయిబాబా దేవుడని కానీ మహిమలు కలవడాన్ని కానీ ఎవరు నమ్మరు.